రైతుగా రెండో రోజు ప్రజాప్రతినిధుల ఓరియంటేషన్ ప్రోగ్రాం కొనసాగుతోంది. హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నూతన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ట్రైనింగ్ లో బిల్లుల ప్రస్తావన, బడ్జెట్ అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. అసెంబ్లీ కమిటీలు వాటి విధి విధానాలపై నేడు ట్రైనింగ్ ఇస్తారు. రెండో రోజు ప్రజాప్రతినిధుల ఓరియంటేషన్ ప్రోగ్రాం కొనసాగుతుంది. హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నూతన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ట్రైనింగ్ లో బిల్లుల ప్రస్తావన, బడ్జెట్ అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. అసెంబ్లీ కమిటీలు వాటి విధి విధానాలపై నేడు ట్రైనింగ్ ఇస్తారు. రెండో రోజు ప్రజాప్రతినిధుల ఓరియంటేషన్ ప్రోగ్రాం కొనసాగుతోంది. హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నూతన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ట్రైనింగ్ లో బిల్లుల ప్రస్తావన, బడ్జెట్ అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ రోజు రెండవ రోజు ఎంసీహెచ్ఆర్డీలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ప్రభుత్వం ఏదైతే నిర్వహిస్తా ఉందో అది రెండవ రోజు ఈ కార్యక్రమం కొనసాగుతా ఉంది. నిన్న జరిగినటువంటి ఈ యొక్క ట్రైనింగ్ లో పలు అంశాలపై వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రభావవంతమైన శాసనసభ్యులుగా ఉండడం ఎలా, అదేవిధంగా ప్రజాప్రతినిధుల గౌరవ మర్యాదలు, ప్రోటోకాల్ ఏ విధంగా ఉంటుంది, ప్రశ్నోత్తరాలు, 0 అవర్ అంటే ఏమిటి, తీర్మానాలను ఏ విధంగా ప్రవేశపెట్టాలి, అత్యవసర అంశాలను ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా చాట్ డిస్కషన్ లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలన్న దానిపై కూడా నిన్న ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగింది. నిన్న శాసనసభ స్పీకర్, అదేవిధంగా మండలి చైర్మన్, అదేవిధంగా ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూడా నిన్న హాజరవ్వడం జరిగింది. వారి యొక్క అనుభవాలు కూడా నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో పంచుకోవడం జరిగింది. సో ఈ రోజు రెండో రోజు కూడా కొనసాగుతా ఉంది. ఈ రోజు రెండో రోజు ముఖ్యంగా పలు అంశాలపై ఇప్పటికే వాళ్ళకు చెప్పడం జరిగింది. ఏ అంశాలపై ఈ రోజు ట్రైనింగ్ ఇస్తారని చెప్పేసి ముందుగానే వాళ్ళకి వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ట్రైనింగ్ లో బిల్లుల ప్రస్తావన, అదేవిధంగా బడ్జెట్ అంశాలపై శిక్షణ, బడ్జెట్ లో ఏ అంశాలు ఉంటాయి ముఖ్యంగా, సో వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి అనే దానిపై కూడా ఈ రోజు ట్రైనింగ్ ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. లంచ్ తర్వాత అసెంబ్లీలో అసలు ఎన్ని రకాల కమిటీలు ఉంటాయి, ఈ కమిటీల యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుంది, సో వీటి విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి అనే దానిపై కూడా ఈ రోజు ట్రైనింగ్ ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది మనకి. సో మొత్తానికి ఎమ్మెల్యేలు అంటే ముఖ్యంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అంటే శాసనసభలో ఎట్లా అంటే చర్చ జరిగినప్పుడు కూడా ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడానికి ఈ యొక్క ప్రభుత్వం అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే చేపట్టింది. ముఖ్యంగా అర్థవంతమైన చర్చ జరగాలి శాసనసభలో, ముఖ్యంగా ప్రజలకు ఇవన్నీ చేరువ కావాలి అంటే ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఈ యొక్క అంశాలన్నిటిపై అవగాహన ఉండాలని ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈ 2 రోజుల యొక్క ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ను ప్రభుత్వం అయితే నిర్వహిస్తా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు అయితే హాజరు కావడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది, మేము బహిష్కరిస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు రెండో రోజు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి అయితే హాజరు కాలేదు. మెజారిటీ ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కనిపిస్తా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ 64 మంది ఈసారి మొత్తం కాంగ్రెస్ సభ్యులు గెలిస్తే అందులో 45 మందికి దాదాపు 45 మంది కూడా కొత్త సభ్యులు తప్పనిసరి అయింది ఈ యొక్క ప్రోగ్రామ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం అయితే కొనసాగుతా ఉంది. మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హాజరు కాబోతా ఉన్నారు. సో ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ఈ ట్రైనింగ్ లో భాగంగా కొందరు మంత్రులు కూడా వచ్చి వారి యొక్క అనుభవాలు కానివచ్చు, అదేవిధంగా సో ప్రాక్టికల్స్ ఏ విధంగా ఉంటుంది అసెంబ్లీలో అనే దానిపై కూడా వాళ్ళకు విధి విధానాలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ యొక్క అనుభవాలు గాను ఆ మధ్యలో చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.